హలో! హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు కాపు ఉద్యమ నేత, లేకపోతే తుని నియోజకవర్గం నుండి ముందుండే వ్యక్తి రాజకీయాల్లో ముద్రగండ పద్మనాభం గారైతే హైదరాబాద్ సింధు హాస్పిటల్ అయితే ఈరోజు కన్నుమూశారు. అయితే ఆయన గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన సర్వీస్ ఎంత ఉత్తమంగా ఉంటుంది, ఎంత నిజాయితీగా ఉంటుందో అక్కడున్న ప్రజలను అడిగితే చెప్తారు. అయితే కాపు ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి మిగతా క్యాస్ట్‌లకి ఎప్పుడూ కూడా అతను దూరంగా ఉన్నాడా అంటే లేదు. అందరికీ సరిసమానమైన రాజకీయమే చేసేవాడు, సర్వీస్ అందించేవాడు. బట్ కాపులంటే చాలా ఇష్టం, కాపు నాయకులంటే చాలా ఇష్టంగా ముందుకెళ్ళేవాడు. అలనాటి వంగవీటి రంగా, మోహన్ రంగా గారి విషయంలో కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ముద్రగడ పద్మనాభం అనేసి ఒక మాట అయితే వినిపిస్తూ ఉంటుంది. అటువంటి నేత దివంగత సి. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మన మధ్య లేరు అనే లోటు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు దాసరి నారాయణరావు గారి పేరు చెప్పినా, చేగుండి హరిరామరావు గారి పేరు చెప్పినా, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పినా, అంతెందుకు కొణిదెల చిరంజీవి గారి పేరు చెప్పినా, ఎవరికైనా సరే అత్యంత సన్నిహిత ప్రియమైన వ్యక్తి ఎవరంటే ముద్రగడ పద్మనాభం పేరు చెప్తారు. అటువంటిది గత కొంతకాలంగా అయితే మాత్రం రాజకీయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అది ఎప్పటి నుండి అంటే తుని రైల్వే సంఘటన విషయం నుంచి ఆయనైతే మాత్రం తన ఫ్యామిలీతో పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఏదేమైనా రాజకీయాల్లో ఉండి ఆయన సర్వీస్ అందిస్తూనే ఈరోజు ఆయన కాలం చేశారనే మాట బాధ కలిగించినా కానీ, ఆయన సర్వీస్‌లో జనాల మధ్యలో ఆయనైతే కనుమరుగైపోయారు అన్నమాట కొంచెం మనసుకి లోటుగా అనిపిస్తుంది. ఆయనకి మా ఛానల్ తరపు నుండి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను.